ఈ సమయం ముందు అబ్రహాముకి 70 సంవత్సరముల వయసు వచ్చినప్పుడు దేవుడు అతనికి వాగ్దానం చేశాడు. నీ సంతానం ఇలాగ ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు అబ్రహాము ఏం చేశాడంటే, నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మాను. చూడండి, నిరీక్షణకి ఆధారం లేదు. దేవుని స్తోత్రం. అతనికి 70 సంవత్సరములు వచ్చినాయి. దేవుని స్తోత్రం. ఇంచుమించు 100 సంవత్సరములు దగ్గర పడుతున్నాయి. కానీ అతను విశ్వాసము, దేవుని స్తోత్రం, కలిగి ఆ వాగ్దానం వైపు ఎదురు చూశాడంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి నీకున్నటువంటి ఇప్పుడున్న పరిస్థితి దేవుని సరిగ్గా లేదు. ఎలాగా దేవుడు నాకు చేసిన వాగ్దానం ఎప్పుడు నెరవేరుతుంది అని నిరాశగా ఉన్నప్పుడు, దేవుని వైపు చూసినప్పుడు, ఆ వాగ్దానం వైపు చూసినప్పుడు దేవుడు ఖచ్చితంగా, దేవుడు నీ పట్ల చేసిన ప్రతి వాగ్దానం ఆయన నెరవేర్చడానికి శక్తిమంతుడు. అబ్రహాము కంట నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మాడంట. తర్వాత మరి అతడు విశ్వాసమందు బలహీనుడు కాక రమారమి 100 ఏళ్ల వయసు గలవాడై ఉండి, అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించెను. కానీ విశ్వాసము వలన దేవుడు వాగ్దానమును గూర్చి సందేహింపగా దేవుణ్ణి మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము నొందెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు నాకు వాగ్దానం చేశాడు కాబట్టి ఖచ్చితంగా ఆ వాగ్దానం దేవుడు నెరవేరుస్తాడని అబ్రహాము వలె, శారాయి వలె మనం కూడా ఎదురు చూసినట్టయితే ఖచ్చితంగా నీ పట్ల, నా పట్ల ఆయన వైపు మనం చూసినట్టయితే ఆ వాగ్దానం మనం స్వతంత్రించుకోవచ్చు. నమ్మినట్లయితే వాగ్దానం మీకోసమే. దేవుడు ఈ మాటలు దీవించును గాక.